అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఆల్రెడీ ధనుర్మాసం ఎప్పుడు అనే విషయాలు అనేవి నేను షేర్ చేశానండి. చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను కొంచెం పూజా సామాగ్రి అనేది తీసుకున్నానండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఈ కుందులు ఎక్కడ తీసుకుంటున్నారు, మీ పూజా సామాగ్రి ఎక్కడ తీసుకుంటారక్క అని అడుగుతున్నారు. మేము ఉండేది విశాఖపట్నంలో కాబట్టి అక్కడ సర్వోదయ అని ఒక షాప్ ఉందండి, మనకి అల్లిపురం దగ్గర ఉంటుంది అనమాట. అక్కడే తీసుకుంటూ ఉన్నానండి. ఇంతకుముందు చెన్నైలో ఉన్నప్పుడు అయితే గిరి ట్రేడర్స్ అని చెప్పేసి అక్కడ తీసుకునేదాన్ని. చెన్నైలో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది గిరి ట్రేడర్స్ అని. ఆ తర్వాత మనం ఈసీఆర్ రోడ్లో చూసుకుంటే పాలవాకం దాటిన తర్వాత నీలాంగరై అని ఉంటుందండి. అక్కడ నారాయణ హెర్బల్స్ అని చెప్పేసి అక్కడ తీసుకునేదాన్ని అనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పూజా సామాగ్రి అనేది అవసరం అవ్వడం వల్ల నేను కొన్ని అనేది తీసుకున్నాను ధనుర్మాసంకి సంబంధించి. మనకి ఇక త్వరలో ధనుర్మాసం వచ్చేస్తుంది కదా, దానికోసమని కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకున్నాను. అవేం తీసుకున్నానని చెప్పేసి ఇప్పుడు మీతో అనేది నేను షేర్ చేస్తాను. ముందైతే కొన్ని ఇత్తడి వస్తువులు తీసుకున్నానండి, అవేంటో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి చక్కగా ఒక మంచి ప్లేట్ అనమాట. మనం ప్రసాదం అది పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి రావి ఆకు షేప్లో ఉందన్నమాట. ఈ ప్లేట్ని అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 90 రూపీస్ అయితే పడింది దీని కాస్ట్. ఇదైతే మనకి కొంచెం పెద్దదిగానే ఉందన్నమాట. 2 ఫ్రూట్స్ కానీ దీంట్లోని మనం ఏదైనా నైవేద్యం పెట్టడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అలాగే మనం తాంబూలం అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ పెడతాం కదా, అప్పుడు ఇందులో పెట్టి మనం తాంబూలం పెట్టడానికి, అలాగే ఇక్కడ చక్కగా రావి ఆకు కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి కానీ శనివారాల్లో దీపారాధన చేసినప్పుడు చక్కగా అలంకరించి ఇక్కడ పిండి దీపం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనేది తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి దీని యొక్క లెంత్ అనేది నేను చెప్తాను. 90 రూపాయలు కదా. ఇది లెంత్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఉందండి. లెంత్ 7 ఇంచెస్ ఉందనమాట. కరెక్ట్గా నాకు ఒక అరిచేతికైతే ఉందండి. అరిచేతికైతే ఉంది. 90 రూపాయలు. కాకపోతే మరీ ఎక్కువ వెయిట్ అనేది కాదు, తక్కువ వెయిట్ అనేది కాదు, మీడియంలో అనేది ఉందన్నమాట. ఇది ఒకటి అనేది తీసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసి మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి ఇస్తాం కదండి. అయితే నా దగ్గర పంచహారతుల్లోనే పెట్టి ఇచ్చేదాన్ని అనమాట. అయితే ఈ విధంగా తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అయితే నేను చూసినంత వరకు ఇక్కడి వరకే ఉండేదన్నమాట. దాన్ని మనం ప్లేట్లో పెట్టుకుని హారతి ఇవ్వాలని చెప్పేసి చాలా దగ్గర చూసి వద్దని చెప్పి అనుకున్నాను. అయితే ఇదైతే నాకు నచ్చింది. ఇక్కడ మనం ఈ చుట్టూరు ముత్యాలు వేసి మధ్యలో హారతి అనేది వెంకటేశ్వర స్వామికి ఇవ్వచ్చు. శనివారం పూజ చేసుకున్నప్పుడు అది బాగుంటుందని తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ అనమాట. ఇది కూడా కొంచెం పెద్దదిగానే ఉంది. నా అరచేతికి అనేది వస్తుంది అనమాట. మనం పట్టుకోవడానికి కూడా ఇక్కడ హ్యాండీగా బాగుంది, అందుకని ఇది అనేది నేను తీసుకున్నానండి. ఇక మూడవది వచ్చేసి నేను ఈ ప్రమిదలు అనేవి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. సైడ్స్ ఈ విధంగా ఉందన్నమాట. ఈ 2 ప్రమిదలు తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ మనం పూజ చేసుకున్నప్పుడు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. దీని లోతు కూడా మనకి 1 ఇంచ్ వరకు ఉందండి. లోతు ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. కరెక్ట్గా 1 ఇంచ్ చూసారా, 1 ఇంచ్ వరకు ఉంది. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇక వీటి కాస్ట్ వచ్చేసి మనకి 120 రూపాయలు పడిందండి. అయితే చాలా బాగున్నది. ఎక్కువ ఆయిల్ కూడా మనకి ఇందులో పడుతుంది. ఇక తర్వాత నేను తీసుకున్న వస్తువు ఏంటంటే, ఇక మనకి మార్గశిర మాసం కదా, చాలా మంది అడుగుతున్నారు, అక్క కుబేరు కొంచెం, ధనలక్ష్మి కొంచెం వీడియో పెట్టారు కదా, అది లేని వాళ్ళు ఏం చేయాలని అడుగుతున్నారు. అదైతే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇలా మనకి దొరుకుతున్నాయి కదా షాపుల్లో, ఈ విధమైనది కూడా మనం తెచ్చుకొని కుబేరు కొంచెం కింద పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. దీని హైట్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 2.25 ఉందండి. అంటే 2.5 ఇంచుల వరకు ఉందండి. చాలా బాగుంది గ్లాసు. ఇదైతే మనం కుబేర కొంచెం కింద అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్వామివారికి అమ్మవారికి పానకం పెడతాం కదా, ఆ పానకం పెట్టడానికి అది మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. ఇక తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే, నా దగ్గర శంకు చక్ర దీపం ఉంది. అయితే
స్వామివారి విగ్రహం ఉంది కదా, చూపించాను కదా ఇంతకు ముందు నేను, ఆ విగ్రహం పక్కన పెట్టడానికి ఈ విధంగా 2 తీసుకున్నానండి. ఇవి అయితే హెవీ వెయిట్ ప్యూర్ బ్రాస్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మంచి బ్రాస్ అయితే మాత్రం చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 225 రూపీస్ అనమాట. ఇవి ఒక్కొక్కటి 225 రూపీస్ అండి. శంకు చక్రం చాలా బాగున్నాయి కదా. ఇక తర్వాత నేను అనుకున్నాను అనమాట, కార్తీక మాసంలో నా దగ్గర ఉన్న శివలింగంకి పక్కన పెట్టుకుందామని. అయితే అప్పుడు చూస్తే ఈ మోడల్ లేదనమాట, అందుకని ఈ మధ్య వెళ్ళినప్పుడు ఉన్నదని తీసుకున్నానండి. ఇది వచ్చేసి 150 రూపీస్. ఇలా త్రిశూలం ఉండి కింద డమరకం ఉండి అక్కడ మనకి నాగం ఉంటుందన్నమాట, అంటే పాము ఉంటుంది. ఈ విధంగా ఉన్నది. ఇది చాలా బాగా నచ్చి ఇదైతే తీసుకున్నాను. ఇదైతే నాకు అరచేతికి కొంచెం అనేది చిన్నదిగా ఉంది. దీని లెంత్ అయితే మనకి దగ్గర 5.25 అంటే 5.5 ఇంచుల వరకు అయితే ఉందండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా తీసుకున్నాను. ఇక అక్కడ తీసుకున్న ఇంకొక వస్తువులు ఏంటంటే ఇవండి, దీపపు కుందులు అన్నమాట. ఇవి అంటే కుందులు నాకు ప్రమిదలు అవి ఉన్నాయి కానీ, తామర దీపాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి కుందులు లేవన్నమాట. అందుకని ఇవి నేను కుందులు అయితే తీసుకున్నాను. చక్కగా చిన్న సైజ్ అండి, చాలా బాగున్నాయి. దీని కాస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి 115 రూపీస్ అండి ఒక్కొక్కటిని. ఈ 2 కుందులు ఎంత బాగున్నాయి కదా. దీని హైట్ కూడా మనకి 2 ఇంచెస్ ఉన్నాయండి. ఇది అయితే లోత్ అయితే మాత్రం బాగానే ఉంది. ఇది కూడా దగ్గర 1 ఇంచ్ వరకు మనకి లోత్ అయితే ఉంది. ఆయిల్ అయితే బాగా పడుతుంది. ఇవైతే 2 తీసుకున్నానండి. ఇక తర్వాత నా దగ్గర శంకు చక్ర పిండి తిప్పం పెట్టడానికి నామం ఉంది కదా, తిరునామం. అయితే ఈ విధంగా మన అమ్మవారికి అది పెట్టడానికి ఇదైతే నేను తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 75 రూపీస్ పడిందండి ఇది. ఇక ఇది వచ్చేసి చిన్న విగ్రహానికి అది పెట్టడానికి కిరీటం కింద బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే మనకి ఇది కూడా 75 రూపీసే పడిందండి మనకి. ఈ 2 అయితే తీసుకున్నాను. ఇక తర్వాత పచ్చకర్పూరం తీసుకున్నానండి. ఇక తర్వాత అష్టగంధం, గంధం కుంకుమ బొట్లు ఏ విధంగా పెట్టుకోవాలని ఆల్రెడీ షేర్ చేశాను మీకు, ఏ గంధాన్ని వాడాలని చెప్పేసి. ఇక తర్వాత ఈ మన పిండి ప్రమిదలు అవి తయారు చేసుకున్నప్పుడు శంకు చక్ర నామాలు ఉన్నవి మన అందరూ దీపం అంటే చాలా కాస్ట్ ఉన్నాయక అంటున్నారు కదా, ఇలాంటివి దొరికితే తీసుకోండి. ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకి. శంకు చక్రం అని చెప్పి 2 ఉన్నాయి. మనం పిండి ప్రమిదలకు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అవి ఎలా పెట్టుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవి చూడండి, ఈ విధంగా 2 తీసుకున్నాను. ఇక వీటితో పాటు నేను తీసుకున్నవి ఏంటంటే స్టెన్సిల్స్ అండి. ఈ విధంగా స్టెన్సిల్స్ తీసుకున్నాను. ఒకటి 15 రూపాయలు పడింది. ఓంకారంది ఒకటి తీసుకున్నాను, అలాగే నామంది ఒకటి తీసుకున్నాను, అలాగే విఘ్నేశ్వరుడిది ఒకటి తీసుకున్నాను ఇవి. ఇక తర్వాత నేను తీసుకున్నవి ఏంటంటే ఇలా పెద్ద స్టెన్సిల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటి మనకి ఎంత పడిందంటే 40 రూపాయలు అలా పడింది అనమాట. పువ్వులది, అలాగే మనం పద్మ ముగ్గు లాంటిది, అలాగే స్వస్తికి ఉన్నది ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి పాదాలది అయితే ఒకటి తీసుకున్నానండి. ఇక తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే ఇవండి దీపలక్ష్ములు. ఇవైతే నేను సింహాచలం దగ్గర తీసుకున్నానండి. సింహాచలం ఆదివారం కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళాను అనమాట. వెళ్ళి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నాను. ఇంతకుముందు తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ చిన్న సైజు ఉన్నాయి, కాస్ట్ కూడా ఎక్కువగా చెప్పారు. ఇక దీపావళి సమయంలో అది మన కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నేనైతే అప్పుడు తీసుకోలేదు. ఇవైతే 170 రూపీస్ పడ్డాయండి 2ను. ఇక నేను ఎక్కువగా పసుపు కుంకుమ అది కలపడానికి రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తానండి. ఇది కూడా సర్వోదయలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 లీటర్ అనమాట. 150 రూపీస్ అయితే పడింది మనకి. ఇక తర్వాత అగరబత్తులు అండి. నేను వెళ్ళిన ప్రతిసారి అగరబత్తులు అనేవి నేను డిఫరెంట్గా అనేది కొంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ అగరబత్తులు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇదైతే మనకి ధూప్ స్టిక్ టైప్లో వస్తున్నాయండి. ఈ విధంగా లియా కంపెనీదండి ఇది. ఇది వచ్చేసి 45 రూపీస్ అనమాట మనకి. ఈ విధంగా
మనకి అంటే ఎక్కువసేపు మనకి వెలగాలంటే బాగా ఉంటాయండి. స్మెల్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు. ఇది పెట్టడానికి ఇదనమాట. ఇది నేను వెలిగించి ఎలా ఉంది స్మెల్ అని చెప్పి మీతో షేర్ చేస్తాను. ఇది స్మెల్ అయితే బాగుందండి. అంటే మరీ హెవీగా మంచిగా ఎక్కువగా అయితే రావట్లేదు, ప్లెజెంట్గా అయితే ఉంది స్మెల్. అంటే చూడండి, మనం ఈవినింగ్ టైమ్స్ అది బయటనే హాల్లో అది మనం వెలిగిస్తాం కదా, అలాంటప్పుడు ఇది ఒకటి వెలిగించి పెడితే ఇల్లంతా కూడా మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీనికి ఇలా స్టాండ్ అనేది ఇచ్చారు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా చిన్న టేప్ ఇచ్చారు. మనం అంటే పడిపోతుందేమో అనుకున్నప్పుడు స్టిక్ చేసేసుకుంటే మనకి ప్లేట్లో కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకుంటే పడిపోకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇది జెట్ బ్లాక్ అగరబత్తులు అండి. ఇది కూడా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు నేను ఇవి కూడా వెలిగించి ఎలా స్మెల్ వస్తుందో కూడా మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి 55 రూపీస్ అండి. మనకి ఇలాగా 3 టైప్స్ ఉన్నాయన్నమాట అగరబత్తుల్లోనే. ఒకటి బ్లాక్, అలాగే ఇది కొంచెం పింకిష్గా ఉంది. ఇది వచ్చేసి శాండిల్ కలర్లో ఉంది. ఇప్పుడు నేను ఈ పింకిష్గా ఉన్నవి వెలిగించి మీకు ఎలా ఉందో స్మెల్ చెప్తాను. ఇదైతే మనకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అది కాకుండా మనం 2 అగరబత్తులు వెలిగించుకున్న ఇల్లంతా కూడా ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే నేను తీసుకున్నానండి. ఇందాక దాంతో పోల్చుకుంటే, మనం ఈ లియాతో పోల్చుకుంటే ఇది బాగుంది. ఇక తర్వాత అయితే ఇది రియల్ కస్తూరి ఇన్సెన్స్ స్టిక్స్ అంటండి. ఇదైతే నేను ఇప్పుడే కొత్తగా అనేది చూసాను అనమాట. ఎప్పుడు తీసుకునేది కన్నా కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా మనకి ఎక్కువ పడలేదండి. దీని కాస్ట్ వచ్చేసి 72 రూపీస్ అనమాట. ఇవి కూడా వెలిగించి ఇప్పుడు ఎలా ఉన్నాయో మీతో షేర్ చేస్తాను. ఇవైతే ఈ కలర్లో ఉన్నాయండి. కలర్ చూసారా, శాండిల్ టైప్లో ఉన్నాయి. దీని స్మెల్ కూడా బాగుందండి. ఇందాక మనం ఫస్ట్ లియా చూసాం కదా, దాని మీద జెట్ బ్లాక్ బాగుంది. జెట్ బ్లాక్ మీద ఇదైతే నేను ఎప్పుడు వాడలేదండి. ఇదైతే బాగుందండి ఈ స్మెల్ అనేది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది ఎక్కువసేపు మనకి ఆ స్మెల్ అనేది పూజ గదిలో ఉంటుంది అని అనిపిస్తుంది. దీని స్మెల్ అనేది అంత కొంచెం ఘాటుగా అనేది ఉందన్నమాట. ఇవనేది తీసుకున్నానండి. దాంతోపాటు 2 అగ్గిపెట్టెలు కూడా ఇచ్చారండి. ఈ ఊదొత్తుల రియల్ కస్తూరితో పాటు మనం పూజ చేసేటప్పుడు మనం పూజ ఎంత భక్తిగా చేస్తామో ఒక్కొక్కసారి మన ఆలోచనలు అనేవి ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటాయన్నమాట. మన మనస్సు అనేది, మనం శరీరం అయితే అక్కడ ఉంటుంది కానీ మనస్సు అనేది పరిగెడుతూ ఉంటుంది కదండి. అందుకని మనం పూజ స్టార్ట్ చేసే ముందే ఇలా ధూప్ స్టిక్స్ కానీ మంచి స్మెల్ వచ్చేవి ఏమైనా సరే మనం అగరబత్తి కానీ మనం వెలిగించామనుకోండి, మన మనసంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనం చేసే పూజ అనేది మనం 100% చేయగలుగుతాం అనమాట. అందుకని మంచి స్మెల్ వచ్చే అగరబత్తులు వాడడం అనేది చాలా మనకి ప్లస్ అవుతుంది అనమాట మనం పూజ చేసుకున్నప్పుడు. అందుకని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డిఫరెంట్గా అనేది ట్రై చేస్తూ ఉంటాను. ఇక తర్వాత విభూది అండి. ఈ విభూది కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదైతే తీసుకున్నాను. ఇది ఒకటి 10 రూపీస్ అండి. ఇవండి నేను తీసుకున్న పూజ సామాగ్రి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ నేను షేర్ చేస్తున్నాను. ఇక మీద నేను ఏం తీసుకున్నా కూడా మీతో షేర్ చేస్తానండి తప్పకుండా. ఇందులో మీకు ఏం నచ్చాయో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.